తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోతె గ్రామానికి చెందినటువంటి వందలేళ్ల పురాతనమైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయం. ఈ ఆలయానికి వెళ్ళాలంటే మనకు భద్రాచలం నుండి చెన్నంపేట అనే గ్రామం నుండి వెళ్ళొచ్చు, లేదా మోతె అనే గ్రామం నుండి కూడా వెళ్ళొచ్చు. సారపాక దాటిన తర్వాత మోతె అనే గ్రామం ఉంది, అక్కడ వెళ్ళొచ్చు. శివరాత్రి నాడు ఈ ఆలయం దగ్గర జాతర నిర్వహిస్తారు. శివరాత్రి నాడు జరిగే ఈ జాతరకి వెళ్ళడానికి చెన్నంపేట గ్రామం నుండి మనకి ప్రభుత్వం వారు ఇటువంటి రోడ్డు సౌకర్యాన్ని కల్పించారు. లోకల్లో ఉన్న పోలీసుల ఆధ్వర్యంలో ఈ జాతర నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా బందోబస్తు ఉంది. గ్రామానికి చెందిన రైతుల యొక్క పొలాలను తీసుకొని ఇట్లా పార్కింగ్ ప్లేస్ లాగా మార్చారు. ఇక్కడ ఇది మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇలా ఉంది, ఈవినింగ్ వచ్చేలోపల మొత్తం ఫిలప్ అయిపోయింది పార్కింగ్తోని. ఈ గవర్నమెంట్ వారు బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించారు. భద్రాచలం నుండి ఇక్కడికి బస్సు సౌకర్యం కల్పించారు. ఇక్కడ వెలిసినటువంటి దేవుని పేరు వీరభద్రుడు. ఈ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి చాలా మహిమాన్వితుడు అని చెప్పేసి అంటారు. కోరిన కోరికలు తీర్చే దేవుడు కాబట్టి ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనం ఈ గోదావరి ఒడ్డునున్నాం. ఇటువైపు మధ్యలో ఒక గడ్డ ఉంటుంది, అందుకనే ఈ ఏరియాని మూతిగడ్డ అని చెప్పేసి అంటారు. గుడికి మన తెలంగాణ నుండే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిస్సా నుండి కూడా చాలా మంది భక్తులు తరలి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుండి గుడికి ఎట్లా వెళ్ళాలో చూపిస్తా పదండి. ఇక్కడ స్వామివారికి తలనీలాలు అర్పిస్తారు. ఈ కోరిన కోరికలు తీర్చే దేవుడు కాబట్టి ఇక్కడికి చిన్నపిల్లలకి పుట్టెంటుకలు ఇక్కడ ఇస్తారనమాట.
ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, అటువైపు నుండి వచ్చాం మనం. ఇప్పుడు గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహించినా, ఎంత ఎక్కువ వచ్చినా కూడా ఈ టెంపుల్కి ఏం కాదు, ఎందుకంటే అంతవరకు రావు నీళ్లు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాల దాకా చిక్కు చెదరకుండా ఈ గుడి ఇట్లా ఉంది. గుడికి ఎక్కువగా గిరిజనులు ఎక్కువ వస్తారు, ఎందుకంటే ఈ దగ్గరలో గిరిజన గ్రామాలు ఎక్కువ. ఇక్కడ భద్రకాళి వారు అమ్మవారు కూడా గిరిజనుల యొక్క ఆడబిడ్డగా భావిస్తారు. అంటే ఈ శివరాత్రికేనా? మళ్ళీ శివరాత్రికే నాగవెల్లికి ఖచ్చితంగా. పిల్లలు లేని వారు వీళ్ళ గుడి చుట్టూ పడుకుంటారు. దీన్ని పానసరం పట్టడం అంటారంట. వీళ్ళు నిద్రలోకి వెళ్తారు, నిద్రలోకి వెళ్ళాక దేవుడు వీళ్ళకి సంతిస్తారని చెప్పేసి ఇక్కడ ప్రతీతి. పిల్లలు లేకపోతే పానాసరం పడతాడు, కంపల్సరీగా ఇస్తాడు. భద్రకెళ్ళి వీరభద్ర స్వామి వారి కదా భార్యాభర్తలు అది కూడా చింతలు కూడా వచ్చేసి ఆదివాసీ ఎట్లా అసలు స్టోరీ మీకు చెప్పండి. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు మనకేం తెలుసు కానీ అయితే గడ్డలకు వచ్చిందట. చిన్నప్పుడు 2 గడ్డలకు వస్తే వెళ్ళిపోయారట. గడ్డలు తగ్గుతా ఉంటే తవ్వని లోతుకి వెళ్ళిపోతుందట. అలా అంత వచ్చిన వాళ్ళందరూ గడ్డలు తీసుకుని వెళ్ళారట. ఈయన ఈ దేవుడు మోతీరన్న ఏం చేసినట్టు గడ్డ దొరికిన సరంగరం లాగా లోనికి గడ్డలందరూ పోయాక ఇక్కడికి అంతా గోదావరి అయినట. గోదావరి అయితే ఏంటి ఎంత పొద్దుపోతుంది స్వామి అంటే ఆడికి వెళ్ళొద్దని ఆమె ఆడ కూర్చోబెట్టుకొని ఉంచుకున్నాడు. ఉంచుకున్నాక ఆమె పేరు చూడమని అన్నదట. మోతీరన్న పేరు చూడమని అంటే పేరు చూస్తా గోదావరి మొత్తం నడుపుకుంటూ వచ్చిందట మోతీరన్న. అయితే ఇటు వెనక చూస్తే స్వామి గోదావరి వచ్చింది నీకేం కదని వెయ్యి కష్టం పెట్టి ఇట్లా కొట్టిందట. ఆ పాయ అటు అయిందట, ఈ పాయ ఇటు అయిందట. అందుకే సత్యంకాల దేవుడు అని ఇక్కడ నిలిచింది దేవుడు. ఆయన పేరు మోతేరా? మోతీరన్న. అందుకని మోతిగూడ వచ్చాడు. మోతిగడ్డ. ఈ గుడికి కరెంటు సౌకర్యం ఉండదు. ఈ జాతర టైంలోనే జనరేటర్ను వాడతారు. ఈ జనరేటర్ సహాయంతోనే ఆ గుడి లైటింగ్స్ కానీ, లేకపోతే ఈ దగ్గరలో ఉన్న ఈ షాపుల యొక్క కరెంటు కానీ జనరేటర్ నుండే యూజ్ చేస్తారు. జాతరకు వచ్చిన భక్తులు వాళ్ళు భోజనాలు తెచ్చుకుంటారు, ఇట్లా చేపలు తెచ్చుకుంటారు. అందరూ కూడా ఇసుకల తిన్నెల మీద పడుకుంటారు. చాలామంది కొంతమంది జాగారం చేస్తారు.